బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అలాగని వారి తల్లిదండ్రులైన సుందరరావు గారిని బట్టి, వారి సతీమణి ప్రియ తల్లి క్యాథరిన్ గారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వారిని ప్రేమించి వారికి ఇచ్చిన సంతానం అంతటి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, వారి కుమార్తె సహోదరి వాణి సిస్టర్ గారిని బట్టి, వారి కుమార్తె యోల గారిని బట్టి, అలాగే సంఘ పరిశుద్ధులను బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, వారి ద్వారా మీరు నిర్మింపజేసిన ఈ నూతన మందిరాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అలాగే ఇక్కడున్న మీ దాసులు అగస్టిని గారిని బట్టి, నాతో పాటు వచ్చిన ప్రియ సోదరులు మీ దాసులు రామకృష్ణ గారు, అలాగనే మల్లికార్జునరావు గారు, శ్రీని గారిని బట్టి మీ సొంత ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, మరి సమయంలో మీరిచ్చిన ఈ నూతన మందిరాన్ని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, సంఘానికి మీరు చేసిన మేలును బట్టి, మీరు చేసిన ఉపకారమును బట్టి మీకు సాగిలపడి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఈ చక్కటి మందిరాన్ని నిర్మించడానికి తగిన ఆర్థిక స్తోమతను కలగజేసి, ఆ కావలసిన మెటీరియల్ కూడా సమకూర్చి ఒక చక్కటి మందిరాన్ని మీరు ప్రియ సంఘానికి మీరు అనుగ్రహించినందుకు, ఈ పనంతా కూడా మీరే నిర్వహించి దీన్ని సంపూర్తి చేసినందుకు, ఈ మందిరాన్ని నిర్మించే విషయంలో సహోదరి సిస్టర్ గారు, వారి కుటుంబం, సంఘము ఎంతో ప్రయాసపడి, ఎంతో ద్రవ్యాన్ని హెచ్చించి, ఎంతో ప్రయాసపడి ఈ విధంగా వీటిని సిద్ధపరిచారు. వారి హస్తాలను మీరు బలపరిచారు, వారికి మీరు తోడుగా ఉన్నారు, నీ ప్రత్యేకమైన కృపనిచ్చారు. తోడుగా ఉండి ఈ చక్కటి మందిరాన్ని వారికి ఇచ్చి, ఈరోజు దీన్ని మీ నామంలో ప్రతిష్ఠించి ప్రారంభించడానికి మీరు చూపిన ఈ కృప అంతటి కొరకు నిండు మనసుతో మీ వందనాలు చెల్లించుకుంటూ, మీ అనంత మహిమతో మీరు దిగివచ్చి ఈ మందిరాన్ని మీరు పరిశుద్ధపరిచి అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఈ గ్రామానికి ఆశీర్వాదకరంగా ఈ మందిరాన్ని ఉంచమని, నూతన ఆత్మలు మీ సన్నిధిలో రక్షించబడి నీ రాజ్యానికి సిద్ధపడడానికి నీ కృపను దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, ఈ సమయంలో దీన్ని పరిశుద్ధపరిచి మీరే పవిత్రపరచమని కోరుకుంటూ, చేరువచ్చిన ప్రియులందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు ప్రభు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కొన్ని వాక్య భాగాలు చదువుకుందాం. మొట్టమొదటిగా ఒక పట్టుకుని శరణం పాడుకుందాం. ప్రభు గొప్ప కార్యములు చేసిన నేను ఇక్కడ పాడుకుని ఒకటి శరణం పాడుకుని ప్రభుని స్తుతించి, ఆ తర్వాత మనం వాక్యాన్ని మనం చదువుకుని లోపల ప్రవేశిద్దాం. ప్రభు గొప్ప కార్యములు చేసినని మనమోత్సాహించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనా. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. ఆహ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దైవ కార్యములు
జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. మనకెన్నో వాగ్దానములిచ్చి మనమను భావించితిమి. మనకెన్నో వాగ్దానములిచ్చి మనమను భావించితిమి. ఘనత మహిమా ప్రభావము ప్రభునకి హల్లెలూయా ఆమేన్. ఘనత మహిమా ప్రభావము ప్రభునకి హల్లెలూయా ఆమేన్. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. 2వ దినవృత్తాంతముల గ్రంథం అండి. మైక్ పట్టుకున్నాను. 2వ దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులర్పించు మందిరముగా కోరుకుంటున్నాను. వాన దొయ్యకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరములకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద నుండును. ఆమేన్. మరొక భాగాన్ని చదువుకుందాం. ఎజ్రా గ్రంథం అండి, 5వ అధ్యాయము 7 నుండి మనం 11వ వచనం వరకు చదువుకుందాం. దేవుని దాసులు మన ప్రియులు అల్లం మల్లికార్జున గారు చదివినిపిస్తారు. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయము, పేజ్ నెంబర్ 395 అండి. 5వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చదువుకుందాం. రాజైన దర్యావేషు సకల క్షేమ ప్రాప్తి కలుగును గాక. రాజువైన తమకు తెలియవలసినది ఏమనగా, మేము యోధా ప్రదేశమునకు వెళ్ళితిమి. అక్కడ మహాదేవుని యొక్క మందిరం ఉన్నది. అది గొప్ప రాళ్ల చేత కట్టబడినది, గోడలలో మ్రానులు వేయబడినవి. మరియు ఈ పని త్వరగా జరుగుచు
వారి చేతిలో వృద్ధి పొందుతున్నది. ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారములను నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని మేము అక్కడ ఉన్న పెద్దలను అడిగితిమి. వారిలో అధికారులైన వారి పేర్లు రాసి తమకు తెలియజేయటకే వారి పేర్లను అడగగా వారు ఇలాగా ప్రత్యుత్తరమిచ్చిరి: మేము భూమి ఆకాశముల దేవుని యొక్క సేవకులమైన అనేక సంవత్సరముల క్రిందట ఇశ్రాయేలులో ఒక గొప్ప రాజు కట్టించి నిలిపిన మందిరమును మరలా కట్టుచున్నాము. మంచిది, చాలండి. ఇంకో భాగాన్ని చదువుకుని మనం ఆ మందిరాన్ని ప్రతిష్ఠించి ప్రభువుకు అప్పగిందాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 60 నుండి 63వ వచనం వరకు మనం చదువుకుందాం. మరి మన సోదరులు శ్రీని గారు చదివినిపిస్తారు. 8వ అధ్యాయము 60వ వచనము నుండి మనం 63వ వచనం వరకు చదువుకుని ప్రార్థన చేసుకుని మందిరాన్ని ప్రతిష్ఠించి లోపలికి మనం వెళ్తాం. అప్పుడు లోకమునున్న జనులందరూ యెహోవాయే దేవుడనియు ఆయన తప్ప మరే దేవుడును లేడనియు తెలుసుకుందురు. కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకున్నటకు ఈ దినమందున్నట్టు ఆయన చేసిన నిర్ణయములను చేసుకున్నట్టును మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా నుండునుగాక. అంతటా రాజును అతనితో కూడా ఇశ్రాయేలు అందరూ 22,000 యెహోవా సముఖమందు బలులు అర్పించుచుండగా 22,000 ఎడ్లను 120,000 గొర్రెలను సొలొమోను సమాధాన బలులుగా యెహోవాకు అర్పించారు. ఈ ప్రకారం రాజును ఇశ్రాయేలు అందరూ యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి. కనుక ఇప్పుడు మనం ప్రతిష్ఠించి లోపల ప్రవేశిద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుని మందిరాన్ని ప్రభు ప్రతిష్ఠించి మనం లోపల అడుగు పెడదాం. పరిశుద్ధుడైన తండ్రి, ఇంతవరకు చదివిన లేఖన భాగములు, నీ మందిరమును గూర్చిన లేఖన భాగములు ఇంతవరకు చదువుతూ వచ్చాం. కనుక ప్రార్థించడం ద్వారా, లేఖన భాగములు ధ్యానించడం ద్వారా పరిశుద్ధపరచబడుతుంది. కనుక ఈ మందిరాన్ని మీరు పరిశుద్ధపరిచి మీ అనంత మహిమతో దిగివచ్చి ఈ మందిరాన్ని మీరు ఆశీర్వదించి ఈ మందిరంలో చేయబడుతున్న ప్రార్థనలు, విజ్ఞాపనములు, యాచనలు మీరు ఆలకించి ఈ పరిచర్య ఉన్నతంగా విస్తరించలాగున, ఆశీర్వదించబడలాగున అనేక ఆత్మలకు ఈ మందిరం ఒక దీవెనకరంగా ఉండడానికి నీ ప్రత్యేకమైన కృపను దయచేయమని, నీ కార్యముల మీద మనసు పెట్టి నీ నామాన్ని హెచ్చించిన ఈ కుటుంబాన్ని, సుందరరావు గారిని, వారి సతీమణి గారిని, వారికి ఇచ్చిన కుమార్తెలందరినీ, సంతానమును దీవించండి. ముఖ్యంగా పరిచయం జరిగిస్తున్న వాణి సిస్టర్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, నీ ఘనత కొరకు ఈ మందిరాన్ని వారు నిర్మించారు కనుక మీరు వారిని ఘనపరిచి మీరు వారిని ఆశీర్వదించి దీవించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, ప్రతి అవసరత మీరు తీర్చినందుకు మేమందరము సాగిలపడి నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మిక నామములు అనగా త్రియేక దేవుని యాకనామమైన యేసు నామములో ఈ నూతన మందిరాన్ని ప్రతిష్ఠించి ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మందిరంలోకి వెళ్ళి మనం చక్కగా మందిరం చుట్టూ చక్కగా తిరుగుతాం, ఒక రౌండ్ తిరుగుతాం. అదైన తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత లోపల ఉపకరణాలు ప్రతిష్ఠ చేస్తాం. అలా మందిర ప్రతిష్ఠ జరుగుతూ ఉంటుంది. అందరూ కలిసి లోపలికి రండి. మనమందరము స్తుతి గానము
వాలిబ్లా రౌండ్ తిరగా అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని దేవునికి స్తోత్రము గానము బైబిల్ మంచిది మనమందరము స్తుతి గానము షేక్ లేకుండా డిలే అవుతుంది అనుకో మనం చేస్తాం ప్రోగ్రామ్ చేస్తాం అమ్మ ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకునండి, ప్రార్థించుకుందాం. మరి ఈ సమయంలో మీ పేరు ఏంటన్నారు? సిమోన్ రాజు. ఆ ఈ సమయంలో మరి దైవజనులు సిమోన్ రాజు గారు చిన్న ప్రార్థన చేస్తారు. దైవజనులు కళ్ళు మూసుకునండి. మోకరించగలిగిన వారందరూ మోకరించండి. ఒకవేళ మోకరించలేకపోతే ఆరాధించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మాట్లాడండి. దయగలిగిన ఆయన నీ పాదములకు లగ్నం స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దయని బట్టి ఆయన ప్రభా ఈ దినము ఈ యొక్క సంతోషకరమైనటువంటి నీ ప్రత్యేకమైనటువంటి సమయంలో నాయన ప్రభా మరి సుందరరావు గారిని బట్టి నాయన ప్రభా సత్యమణిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి ఇరువురు మీరు ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి నాయన కుమార్తె నాయన ప్రభా మరి వాణి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. నాయన ప్రభా నామను నీ పరిచర్య కొరకే మీరు ఎన్నుకొని నాయన ప్రభ నీ పరిచర్యలో కొనసాగడానికి మీరు చూపు కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో నాయన ప్రభ మరి యొక్క దినము నాయన ప్రభ నూతన మందిరాన్ని నీ దైవజనుల చేత ప్రతిష్ఠించడానికి ఈ రోజు నాయన ప్రభ అవకాశం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. అది నాయన ప్రభ నీ దైవజనుల సమక్షంలో అది నాయన ప్రభ చేరువచ్చిన విశ్వాస బృందము నాయన బంధువులు సంబంధులు శ్రేయభిలాషులు నన్ను అందరి సమక్షంలో యొక్క తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీ దాసుని ద్వారా ఈ మందిరాన్ని ప్రతిష్ఠించడానికి నన్ను మీరు చూపిన కృప కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం నుండి ఈ మందిరములో నాన్న ప్రభ నీ మహిమను మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. నాన్న ప్రభ యొక్క నాన్న బయట నాన్న ప్రభ ఎవరైతే ఈ యొక్క నాన్న శబ్దం ద్వారా వింటున్నారో అనేకులు నాన్న ప్రభ నువ్వు లోకరక్షకుడు అని గ్రహించి అనేక మంది నాన్న ప్రభ నేను తెలుసుకొని నాన్న ఈ మందిరములో నాన్న ప్రభ అడుగుపెట్టి రక్షణ పొందడానికి నీ సహాయం దయచేయండి. రాబోయే దినాల్లో అనేకులకి నాన్న ప్రభ ఈ మందిరాన్ని మీరు ఆశీర్వాదకరంగా దీవునికరంగా మార్చమని యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము బైబిల్ వాళ్ళని చూడండి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము. ఈ సమయంలో 3వ వచనం కాడ చదువుతామా? 3వ వచనం కాడ నుంచి నేను చదువుతున్నాను చూడండి. ఇశ్రాయేలు పెద్దలందరూ రాగా యాజకులు యెహోవా మందసమును ఎత్తి దాన్ని తీసుకుని వచ్చారు. అంటే దాన్ని తీసుకుని వచ్చారంటే అది మందిరంలో ఉందా, మందిరం బయట ఉందండి? అది మందిరం బయట. ఇప్పుడు బయట ఉన్నది ఏం చేయాలంటే దాన్ని చక్కగా యాజకులు తీసుకొచ్చారు. ఆ మందసాన్ని ఎక్కడైతే ఉంచాలో యాజకులు దాన్ని తీసుకొచ్చి ఆ మనసు ఉండే ప్లేస్లో దాన్ని ఆ గుడారంలో దాన్ని ఉంచారు. అంచేత ఇప్పుడు దాన్ని మనకి బయట దాన్ని ఉంచాం కనుక అది ఇప్పుడు బయట ఉంది కనుక లేవీయులు దాన్ని తీసుకుని రాగా 4వ వచనం దాన్ని తీసుకుని వచ్చింది. ప్రత్యక్షపు గుడారములో ఉన్న పరిశుద్ధ ఉపకరణములను యాజకులను లేవీయులను తీసుకుని రాగా రాజైన సొలొమోను అతని ఎద్దకు కూడి వచ్చిన ఇశ్రాయేలు సమాజకులందరూ మందసం ముందర నిలువబడి నిత్యపు శరీరం కానీ బలులను ఎడ్డను బలిగా అర్పించింది.
ఇలాగ మనం ఎవరు మాట్లాడుతున్నారు ఆ ఉపకరణాలు తీసుకొచ్చి దేవుడికి మనం ప్రతిష్ఠించాలి. ఆ రీతిలో మనం ప్రతిష్ఠిద్దాం. ఇప్పుడు దేవుడి సేవకులైన వారిని ఆ బలిపీఠాన్ని తీసుకుంటారు. బలిపీఠంలో గారు ఆగస్టిని గారు కళ్ళు వస్తుంటే దీన్ని ప్రతిష్ఠించి కళ్ళు తీసుకున్నాం. అందుకు కళ్ళు తీసుకుంటారా? ప్రార్థించి కళ్ళు తీసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రత్యేకమైన సమయంలో ఈ నూతన మందిరంలో ఈ సమయంలో ఈ బలిపీఠాన్ని దయాల్సింది నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇక్కడ నుండి వాడబడుతున్న మీ దాసుగా వాణిశిస్తు గారిని బట్టి ఆయా సమయాల్లో మీ దాసులైన వారు ఇక ఉప్పెట్ మీద నిలబడి నీ వాక్య పరిచయం జరిగిస్తుండగా అనేక హృదయాన్ని మీరు బలపరిచి రక్షణ లేని వారికి రక్షణ పొందిన వారు నీ యందు సంపూర్ణులు కావడానికి నీ యందు వారు బలపరచబడి నీ రాజ్యానికి తగిన రీతిగా వారు సిద్ధపడినట్టుగా ఈ బలిపీఠ మీద నిత్యము మీరు మాట్లాడచ్చు అనేకులను మీరు బలపరచవలసిందిగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో అనగా త్రియేక దేవుని యాకనామని యేసు నామములో ఈ బలిపీఠను ప్రతిష్ఠించి మీకు అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. మా బల్ల ఎక్కడ ఉంది? కనుపడి వెళ్ళి మొత్తం దాన్ని తీసుకొచ్చి నిర్గమాకాండం అండి. నిర్గమాకాండం 40వ అధ్యాయం నిర్గమాకాండం 40వ అధ్యాయము 22-23 వచనాలు చదువుతున్నాం. నేను చదువుతాను, చూడండి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరం యొక్క ఉత్తర దిక్కున అడ్డతెరకు వెలుపల బల్లను ఉంచి యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమముగా ఉంచెను. ఆ విధంగా మందిరంలో బలను ప్రతిష్ఠించినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఇవన్నీ ప్రశ్నలుగా చేయడానికి మనం ప్రతిష్ఠిస్తాం. దైవజనులందరూ ఉన్నారండి. ప్రార్థించాను. చిన్న ప్రార్థన మొదలుపెడతాను. పరిశుద్ధుడైన తండ్రి, నూతన మందిరంలో నాయన పదను ప్రతిష్ఠించాం. అనేకులు తమ జీవితాలను చక్కగా పరిశీలించుకుంటూ ఆత్మీయతలో ఎదుగుచు, పరిశుద్ధతలో ఎదుగుచు, విశ్వాసంలో ఎదుగుచు
వారి తమ జీవితాల్లో నాయన తమ హృదయాన్ని చక్కగా పరిశీలించుకుని నీ శరీరము తిని నీ రక్తము త్రాగి నీ అందు బలవంతులై నీ రాజ్యానికి సిద్ధపడలాగున ఈ బలని ప్రతిష్ఠ చేస్తూ ఉండగా మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మక నామము అనగా త్రియేక దేవుని యాకనామైన యేసు నామములో ఈ బలని మందిరంలో ప్రతిష్ఠించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమె ఇప్పుడు కూర్చోవేసేయండి. కూర్చోవేసి అందరూ కూర్చుంటే కార్యక్రమాన్ని ప్రారంభించండి. గానము చేయుటయే సంస్కృతి వాక్యాన్ని విన్నాం. కర్తారి సమయంలో మనం దేవుడిని ఆరాధించాల్సిన వారిపై ఉన్నాం. అంటే దేవుడే మన హృదయాన్ని ఆలయంగా చేసుకుని మనం కోరుకుని ఆయన నివసించే స్థలంగా మన హృదయం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడికి మన కోరికది, దేవుడికి మన ఆలోచనది. అందుకనే దేవుడు మనం వెతికి రక్షించాడు. నాశనానికి పరుగులెడుతున్న మన జీవితాల్లో నిత్య మరణానికి కాబట్టి భయంకరమైన అగ్ని గంటకాలతో మన హృదయంలోకి పరుగులెడుతున్న మన జీవితాలని తాను నివాసస్థలంగా మన హృదయాలు ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కనుక మనం దైవజనులు అందించారు మొదటి మందిరంలో. కనుక ఆ మాటను అనుసరించి కొంత సమయం దేవుని ఆరాధించారు. కాబట్టి ఇంటిగా చేద్దాం, ఎక్కువ మంది కాకుండా ఇంకా ఇంటిగానే మనం చేద్దాం. దాని నుంచి పురుషుల దగ్గర స్త్రీల దగ్గర ఆరాధన చేసుకున్నాం. వాక్యాన్ని అనుసరించి నూతన మందిరంలో ఆరాధనకు వెళదాం. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. కొద్ది సమయం ఆరాధనకు వెళదాం. మోకరించి కొద్ది సమయం ఆరాధనకు వెళదాం. ప్రభుత్వం కోరుకున్నాం. నేను పాపిని, జన్మ పాపిని, కర్మ పాపిని, నిత్య మరణానికి పాత్రుడను తండ్రి, ఏమాత్రం కూడా బతకడానికి యోగ్యుడను కాను. నా హృదయం పాడైపోయింది, నిరాకారంగా శూన్యంగా మారిపోయింది, పాపముతో నింపబడ్డాను తండ్రి. వారిలో నివసించినట్టు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలన్నా. అవును తండ్రి, నా హృదయం నీకు ఆలయంగా ఉండాలి. అలా ఉండి కొరకే మూలదాయిగా మీ కుమారుడిని యేసు ప్రభుని నా కొరకు ఇచ్చావు తండ్రి. మీ కుమారుని నా కొరకు ఇచ్చి నా హృదయాన్ని శుభ్రం చేయడానికి, నా హృదయాన్ని శుద్ధి చేయడానికి, నా హృదయాన్ని కడిగి శుద్ధీకరించి నా హృదయమే నీకు ఆలయముగా ఉండాలని నన్ను కోరుకుని ఈనాడు ఎంత గొప్ప రక్షణ నాకు ఇచ్చావు తండ్రి. నా హృదయమే నీకు కోవిలుగా, నా హృదయమే నీకు మందిరంగా ఉండాలని ఆశపడిన దేవుడమని గుర్తించి ఇంతవరకు నాతో మాట్లాడవద్దని ఎరిగి ఆ మాటను అనుసరించి కొద్ది సమయం ప్రభుని ఆరాధన చేద్దాం. పురుషులు ఇద్దరు, స్త్రీలు ఇద్దరు అలా ఆరాధన చేసుకున్నాం. పురుషులు ఒకరు ఆరాధించండి, స్త్రీలో ఒకరు ఆరాధించండి. వాటి తర్వాత పురుషులు ఒకరు, స్త్రీలో ఒకరు అలా ఆరాధన వెళదాం. మొట్టమొదటిగా మొదటి రాసిన గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాం. 8:19. అయినను నీవు మందిరమును కట్టించకూడదు, నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించు. పరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన లేఖన భాగంలో నుండి కొన్ని ఆధ్యాత్మిక తలంపులు, భావములు మాకు అనుగ్రహించమని, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఈరోజు మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకున్నాం. యేసు ప్రభు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. నెంబర్ 1, మొట్టమొదటి విషయం ఏదనగా మందిరం దేని కొరకు అనగా దేవుని నామాన్ని కనపరచడం. దావీదు నేను మందిరం కడతాను అంటే దావీదుని కట్టుద్దనంటే నువ్వు కాదు మందిరం కట్టేది, నీ గర్భవాసం వస్తాడు కుమారుడు, నీ కుమారుడు చేత నేను మందిరం కట్టించుకుంటాను. ఎందుకనగా నా నామ ఘనత కొరకు
కనుక మొట్టమొదటిగా ఈ మందిరం ఎందుకు చెప్పండి? దేవుని నామాన్ని కనపరుచుకోవాలి. దేవుని నామాన్ని పాఠం ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానం ద్వారా దేవుని నామాన్ని కనపరచడానికి దేవుడి చక్కటి మందిరాన్ని మనకి ఇచ్చాడు. వాస్తవాన్ని మనం గుర్తించాలి. నెంబర్ 1, మొదటి విషయము, దేవుని నామ ఘనత కొరకు దేవుడి మందిరాన్ని మనకు అనుగ్రహించాడు. మనం ఎప్పుడైతే మనం దేవుని గణపరుస్తామో దేవుడు మనల్ని గణపరుస్తాడు. ఆ వాక్యం మనందరికీ తెలుసు. ఎవరైతే దేవుని గణపరుస్తారో దేవుడు వారిని గణపరిచే దేవుడు. మనకి ఎంతో ద్రవ్యాన్ని ఇచ్చించి, ఎంతో సమయాన్ని ఇచ్చించి మరి ఈ రీతిగా చక్కటి మందిరాన్ని పెట్టారు. కుటుంబం అలాగే పరిశుద్ధమైన సంఘం ఖచ్చితంగా దేవుడు మనందరినీ ఆశీర్వదించి హెచ్చించే దేవుడు వాస్తవాన్ని కూడా మనం గుర్తించాలి. నెంబర్ 1, దేవుని యొక్క నామఘనత కొరకు మందిరం అవసరమైనది. సెకండ్లీ, రెండవదిగా లేవియా కాండం మనం చదివితే లేవియా కాండము 26:11 లేవియా కాండము 26:11 చూడండి ఒకసారి. నా మందిరము మీ మధ్య ఉంచదు, మీ యందు నా మనస్సు అసహ్యపడదు కదా. తర్వాత చూడండి, ఈ మందిరం మనకి ఎందుకు ఇచ్చాడంటే ఆయన మన మధ్య నడవడానికి, 2 మన మధ్య సంచరించడానికి. నడిచేదను మీకు దేవుడినై ఉండెదను, మీరు నాకు ప్రజలయుందురు, మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి యొక్క దేశములో నుండి మిమ్మల్ని రప్పించింది. నేను మీ దేవుడైన యెహోవాను, నేను మీ కాడి పలుపులను తెప్పి మిమ్మల్ని నిలువుగా నడవ. ఈ మందిరం మనకి ఎందుకు ఇచ్చాడంటే, 1 ఆయన మన మధ్యలో నడవడానికి, మన మధ్యలో ఆయన సంచరించడానికి. ఎక్కడైతే మన 2-3 కూడుకుంటామో ఏకీపించి ఆయన మన మధ్యలోకి దిగి వస్తాడు, మన మధ్యలో ఆయన సంచరిస్తాడు. ఎప్పుడైతే మనం మందిరంలో కూడుకుంటామో ఆయన మన మధ్యలోకి దిగవచ్చి మన మధ్యలో సంచరించి మన కాడి పలుకులను తెంపి నిలువుగా నడవజేస్తాడు. కాడి పలుకులు తెంపుతాడు. తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ, తన జీవవాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మనలో ఉన్న అజ్ఞానం, ఆ చీకటిని దేవుడు తొలగిస్తూ వస్తాడు. మన కాడి పలుకులు తెంపుతూ వస్తాడు. ఎందుకంటే మన నూతులో కప్పలు అంటాడు, ఏ విషయాలు మనకు సరిగ్గా తెలియదు. దేవుడు అనంత జ్ఞానం. దేవుడి జ్ఞానానికి మితి అనేది లేదు. దేవుడి మితి లేని జ్ఞానం కలిగిన వాడు, అనంత జ్ఞానం. అసలు మన గురించి మనకే సరిగ్గా తెలియదు. అవును కదా, అవునా కదా. వాడు మానవుడు చాలా టెక్నాలజీ, చాలా ఎత్తుకెదిగిపోయాడు, చాలా ఎత్తుకెదిగిపోయాడు. ఎంత ఎత్తుకెదిగిన మానవుడి వాడ ఒక స్వంత కన్ను తయారు చేయడు, మానవుడు హార్ట్ని చేయలేదు, ఒక లివర్ని చేయలేదు. అవును కదండి. ఎంతో జ్ఞానం సంపాదించాడు. కానీ ఎంత జ్ఞానం సంపాదించిన ఈనాడు మానవుడు ఒక గుండెను తయారు చేయడు, ఒక లివర్ని తయారు చేయలేడు, హార్ట్ తయారు చేయలేడు. అసలు మన గురించి మనకే తెలియదు, సరి అవగాహన లేనివాడు. అందుకనే ఎన్నో విషయాలు మనకు తెలియవు కనుక ప్రతి ఆదివారం ఆయా సమయాల్లో దేవుడు మనతో మాట్లాడుతూ మనలో అజ్ఞానం అనే కట్లను ఉపయోగిస్తూ వస్తాడు. మన కట్లు త్రెంపి నిలువుగా మనం నడవజేస్తాం. పాపం అనే కట్ల నుండి, అజ్ఞానం అనే కట్ల నుండి అనేక సంగతులు దేవుడు మనతో మాట్లాడు, అందరి నుంచి, సంఘం నుంచి, సేవకుల నుంచి మనతో మాట్లాడుచు మన అజ్ఞానాన్ని ఆయన తొలగిస్తూ వస్తాడు. అందుకే మనం నిలువుగా నడవజేస్తాడు. మన కట్టని విప్పి నిలువుగా నడవజేసే దేవుడు మన మధ్యలో సంచరిస్తాడు. అందుకనే మీ మధ్యలో నా మందిరమును ఉంచదు, నా మనసు మీ యందు అసహ్యపడదు. చూడండి, నేను మీ మధ్యలో నడిచదు. నడిచి అనేక విషయాలను మనకు బోధించి మన కట్టను తెంపుకుంటూ వెళ్ళే దేవుడని మనం వాస్తవంగా మనం గుర్తించాలి. దయవుంచి చూడండి, కొన్ని మాటలు చూద్దామా.
యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 27వ వచనం. 34:27 చదవండి. ఫలవృక్షములు ఫలములిచ్చిన భూమి పంట పండును, వారి దేశంలో నిరర్యముగా నివసించును. నేను వారి కాడి కట్టను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగానే యెహోవానై ఉన్నానని వారు తెలుసు. సరే, కాడి కట్టను తెంపేది కదా, మనకు తెలిసిన వరకు 2 బండ్లు ఉంటాయి కదా. ఇద్దరు ఏం చేసేవాడికి ఆ కాడి మోసి ఆ కాడి ఉంటుంది తర్వాత కాడి నుండి కిందకు వచ్చే బయటకు వచ్చేయకుండా మళ్ళీ ఆ కాడికి ఏముంటాయి, ఆ తాడు పలుకులు, ఆ కాడి నుంచి అది బయటికి రాకుండా పలుకులు ఉంటాయి అన్నమాట. ఇక అది ఆ పాదాన్ని మోసుకుంటూ ఆ ఎద్దులు ఆ పలుకులు మోసుకుంటూ అలా ప్రయాణం చేయవలసి. బయటకు వచ్చేటంటే ఆ తాడు అది అది బయటకు వచ్చే అవకాశమే ఉండదు. ఆ పరుగును మోసుకుంటూ అది ప్రయాణం చేయవలసి. అలా మన జీవితాల్లో ఈ పాపం అనే పరుగును మోస్తూ నడుస్తున్నవాడు. అలాంటి సమయంలో దేవుడు మన కాడి పలుపును తెంపి మనం బయటకు తీసుకొచ్చిన దేవుడిగా మన జీవితంలో కనిపిస్తున్నాడు. నిర్గమాకాండం ఒక మాట చదువు చూడండి. నిర్గమాకాండము ఒక 3 విషయాలు తెంపి నేను ముగిస్తాను. 6వ అధ్యాయం, నిర్గమాకాండం 6వ అధ్యాయము చూడండి. 6వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి నీవు ఇశ్రాయేలుకి ఇలాగూ చెప్పు, నేను యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలకు రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉన్నాను. అప్పుడు ఐగుప్తీయుల బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలకు రప్పించిన మీ దేవుడు యెహోవా నేనని మీరు తెలుసుకో. సరే, మనం తెలుసుకోగలిగిన నాడు. ఒకప్పుడు విగ్రహారాధికులుగా ఉండి దేవుడు ఎవరో తెలుసుకోలేకపోయాడు. అజ్ఞానంలో నడుస్తూ వచ్చాడు. దేవుడు ఎవరో తెలియ అజ్ఞాన స్థితి అయిపోయాడు. ఈనాడు ఆ బరువు నుండి బయటకు తీసుకొచ్చాడు దేవుడు. తన కుమారుని యేసు ప్రభువుని రక్తము ద్వారా జన్మకరమ పాపమును కడిగి శుద్ధీకరించి కాబట్టి ఆ బరువుల నుండి ఆ పాపం అనే బరువు నుండి దేవుడు బయటకు తీసుకొచ్చాడు. ఆడి పనులు తిప్పాడు ఆయన, వాడు బయటకు తీసుకొచ్చాడు. గత కాలంలో అన్ని భారముని కదా, ఇది మంచి రోజు, ఇది చెడ్డ రోజు, ఇలా వెళ్ళకూడదు, ఇలా వెళ్ళాలి, ఆ దినానికి దాసులు అవడం, ఆచారాలకు దాసులు అవడం, రకరకాల కార్యాలకు దాసులు అవడం. ఈనాడు అవన్నీ తిరిగి దేవుడు బయటకు తీసుకొచ్చాడు. అనేక ఆచారము నుండి, అనేక పాపము నుండి, అనేక వ్యర్థమైన ఆచారాల నుంచి వీటన్నిటి నుంచి తిరిగి దేవుడు మనల్ని నాడు బయటకు తీసుకొచ్చినట్టుగా మనం గమనించగలం. ఈనాడు యెహోవా దేవుడని మనం స్పష్టంగా తెలుసుకోగలం. ఆయన మనోజ్ఞానాలు తెరచడం ద్వారా దేవుడు మనం స్పష్టంగా తెలుసుకోగలం. అందుకనే మన మధ్యలో మంత్రి విప్పుచాడంటే ఆయన కాడి పలుపులను తెప్పి ఆ పలుపు నుంచి మనం విడిపించి నిలువుగా మన దేవుడు నడవ చేయడానికి దేవుడు మన మధ్యలో తన ఆలయాన్ని మధ్యలో ఉంచాడు. అది 2వ విషయం. ఇక 3వ విషయం ఏదనగా ఇంకొక మాట చెప్తాను చూడండి. దయ నుంచి మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము దయవుంచి 7వ వచనం. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడి మందిరము కట్టు స్థలమున సుత్తే గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినపడదు. ఇది 3వ విషయం. ఇది ఏ స్థలం అంటే ఇది రాళ్లను సిద్ధపరిచే స్థలం.
ఈ స్థలం ఏంటి? సొలొమోను ఏం చేశాడంటే మందిరం కడుతున్నప్పుడు వేరే స్థలములో రాళ్ళను సిద్ధపరిచి ఆ రాళ్ళను పట్టుకొచ్చి మందిరం కట్టే స్థలంలో కడుతున్నప్పుడు అక్కడ ఎంత మాత్రం కూడా ఏమి వినపడలేదంటే వడ్డది అంత సుట్టే అలాంటి ఇనప పనిముట్ల ధ్వని ఎంత మాత్రము వినిపించదు. అంటే రాళ్ళు ఎక్కడ సిద్ధపరిచాడు? వేరే స్థలము. అంటే అక్కడ రాళ్ళు ఏం చేశాడు? చెట్టుతో వచ్చాడు. వడ్డనితో, సుట్టెతో, ఉలితో రాళ్ళను అక్కడ చెక్కి అక్కడ సిద్ధపరిచిన రాళ్ళను తెచ్చి ఇక్కడ మందిరం కట్టాడు. ఎక్కడైతే మందిరం కడుతున్నాడో ఆ స్థలములో పనిముట్ల ధ్వని ఎంత మాత్రము రాదు. అలాగే దేవాది దేవుడు సంఘము అనే విడిది గదిలో రాళ్ళని ఏం చేస్తాడు చెప్పన? చెక్కుతున్నాడు. ఏ రాళ్ళివి? 1 పేతురు 2:5 చెప్పినట్లుగా సజీవమైన రాళ్ళు అన్నాడు. మనం ఏ రాళ్ళు అన్నాడు? సజీవమైన రాళ్ళు. 1 పేతురు 2:5 ప్రకారం యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముల ఆత్మ సంబంధమైన బలులు అర్పించుకుని మీరును యాజకులుగా ఉండునట్టు అది మీరును సజీవమైన రాళ్ళు అనేవి. మన రాళ్ళు సజీవమైన రాళ్ళు. సజీవమైన రాళ్ళనే కానీ రోమ 1:22 ప్రకారము వారి అవివేక హృదయము అంధకారమై మాయు. మన హృదయాలు అంధకారంతో నింపబడి చీకటి సంబంధమైన శారీరకంగా బ్రతుకుతున్నాం. శారీరక సంబంధమైన దేవుడు రాళ్ళే శారీరకంగా బ్రతుకున్నాం. అలా సజీవమైన రాళ్ళేమి కానీ ఆత్మలో చనిపోయిన వాడు అంధకారంతో నింపబడి శూన్యంతో నింపబడి హృదయాలు వారి అవివేక హృదయము అంధకారమై మాయము. చీకటి సంబంధమై హృదయం నిరాకారం అయిపోయింది, శూన్యమైపోయిందంటే అటువంటి సమయంలో మన హృదయంలోకి వెలుగును పంపించడానికి, హృదయాన్ని చెక్కడానికి, నిరాకారముగా శూన్యముగా ఉన్న హృదయాన్ని చెక్కడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. యేసు ప్రభువు దిగి వచ్చాడు. మూలరాయిగా ఆయన దిగొచ్చి ఇంకా అపోస్తలుల ద్వారా ప్రవక్తల ద్వారా తన బోధన ఇచ్చాడు. పౌలు అదే అంటాడు కదా, 1 కొరింథీ 3:10 ప్రకారం దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున జ్ఞాపరైన శిల్పకారుని వలె ఈ శిల్పకారుడు జ్ఞాపకమైన శిల్పకారుడు ఏం చేస్తాడు చెప్పండి? ఒక నిరాకారముగా శూన్యముగా ఉన్న రాయిని పట్టుకెళ్ళి అతను ముందు పెడితే అందమైన శిల్పంగా చెప్తాడు. ఒక అందమైన శిల్పంగా చెప్తాడు. అందుకే పౌలు అన్నమాట అది 1 కొరింథీ 3:10లో దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున జ్ఞాపరైన శిల్పకారుని వలె నాది వేసి దాని మీదకి వచ్చిన వాడు ఒక అందమైన శిల్పంగా మారుతాడు. ఆయన పోలికలోకి రాగలుగుతాడు. అందుకే ఇక్కడ రాళ్ళను చెక్కుతాడు. ఇది చెక్కే స్థలం, రాళ్ళను చెక్కే స్థలం. రాళ్ళను ఇక్కడ చెక్కి అక్కడ తీసుకెళ్తాడు. వివేకాలు ఆయనతో జీవించాడు. అక్కడ సౌండ్ ఉండదు, ఇక్కడే చెక్కుతాడు. చెక్కుడంతా ఇక్కడే. అర్థమైందా? ఇది చెక్కే స్థలం. అందరూ మన మధ్యలో ఎందుకు వచ్చాడంటే రాళ్ళను చెక్కడానికి. రాళ్ళని ఇక్కడ చెక్కి అక్కడ పెట్టుకెళ్ళి మందిరం కట్టాడు. అందుకే సొలొమోను మందిరం ఇక్కడ కట్టాడు. వేరే చోట రాళ్ళను చెక్కాడు, పట్టుకొచ్చి వేరే స్థలంలో పెట్టాడు. అక్కడ ఇనప పనిముట్ల ధ్వని ఎంత మాత్రం కూడా వినిపించదు. అలాగే రాళ్ళు ఇక్కడ చెక్కుతాడు, ఈ రాయిని పట్టుకెళ్ళి అక్కడ పెడతాడు. ఇంకా అక్కడ ఇనప పనిముట్ల ధ్వని ఎంత మాత్రం కూడా ఇక్కడే మొత్తం చెక్కడం. అందుకే ఎస్తేరు ఏకి అప్పగించుకున్నట్లుగా ఈ పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవాలి. మీకు అర్థమైందా? అందుకని ఏకే అప్పగించుకుంది కనుకనే ఎవరికి? స్త్రీలను కాయు ఏకేకి అప్పగించుకుంది. ఈనాడు స్త్రీలను కాయపడేవారు స్త్రీలుగా సంఘమును కాయపడేవారు అపోస్తలుల కార్యం 20:25 చెప్పాడు కదా, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుతాడు.
పరిశుద్ధాత్మ దేని యందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచెను. సరే, దేవుడు స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేని యందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచెను అంటాడు. సేవకుని అధ్యక్షునిగా ఉంచాడు, సంఘాన్ని కాయుటాన్ని నాయకునిగా ఉంచాడు. వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. అంటే నాయకులు లోబడాలంటే, నాయకులు లోబడమే పరిశుద్ధాత్మ దేవునికి లోబడడం. కనుక ఎస్తేర్ ఏం చేస్తుంది? ఏగే వశానికి అప్పగించుకుంది. అందుకని ఎస్తేర్ ఏగే వశానికి అప్పగించుకుంది. కనుకనే ఈనాడు మనం పరిశుద్ధాత్మ దేవుని వశానికి అప్పగించుకుంటే ఆయన చెప్తారు. అందుకే ఎస్తేరు అందరికంటే, స్త్రీలందరికంటే రాజుకి ఇష్టరాలయ్యింది. ఎందుకని? ఏగే నియమించిన అలంకారం కాక మరేది కోరదు. పరిశుద్ధాత్మ దేవుడికి అలంకారం కాక నువ్వేది కోరకూడదు. నువ్వు దేవుడికి ఇష్టరాలు అవుతావు. చూడండి, ఎస్తేరుకు తెలుసా అహష్వేరోషు అనే రాజుకి ఎలా ఉంటే ఇష్టం అవుతుందో ఎస్తేరుకు తెలుసా? ఏగేకి తెలుసా? ఏగేకి తెలుసు. అలాగే యేసునాథునికి తగిన భార్యగా ఉండాలి అంటే మనకు తెలుసా? ఆత్మదేవునికి తెలుసా? ఆత్మదేవునికి అప్పగించుకోవాలి. అప్పుడు నేను అద్భుతంగా చెప్పుతాడు. ఆయన భూమి మీద ఉండగా అద్భుతంగా చెప్పుతాడు. ఎప్పుడైతే ఆయన విధేయం కాగలుగుతామో చెప్పుతాడు. అందుకే ఎస్తేరు 127 సంస్థానాలకి రాణి అయిపోయింది. ఒక తల్లిదండ్రులు లేని పిల్ల ఆ శోషణ కోటకు వచ్చి, కన్యకగా శోషణ కోటకు వచ్చి, ఒక అనాథి శోషణ కోటలోకి వచ్చి ఏగే వశానికి అప్పగించబడి ఆ రాజుకు భార్య అయి 127 సంస్థానాలకు రాణి అయింది. అదే భూమి మీద మనం కూడా అనాథులు, తల్లిదండ్రులు లేని అనాథులు, దేవుడు లేని అనాథులు. అవునంటాడు కదా, యేసు క్రీస్తు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటి. కొరింథీ సంఘానికి తల్లి ఎవరు? చెప్పండి. అవునంటాడు కదా, యేసు క్రీస్తునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటి. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? కొరింథీ సంఘానికి తల్లి ఎవరు? పౌలు. తండ్రి ఎవరప్పుడు? యేసు. యేసు క్రీస్తునందు సువార్త ద్వారా మిమ్మల్ని కంటి అన్న. కనుక పౌలు భార్య అయితే యేసు ప్రభు తండ్రి. అంటే కొరింథీ సంఘానికి తల్లిదండ్రులు ఎవరు? ఇప్పుడు యేసయ్య, తల్లి పౌలు. ఒకప్పుడు లోకంలో బ్రతుకుతున్నప్పుడు తల్లిదండ్రులు, తండ్రులు, అనాథులు, దేవుడు లేని తల్లి అనాథులు మనం భూమి మీద ఉండగా. అలాంటప్పుడు దేవుడు మనం ఏం చేశాడంటే ఒక దైవజనుడు ద్వారా కని లోపం నడిపించాడు. ఆయన తండ్రి అయ్యాడు. ఆ దైవజనుడు తండ్రి. ఇప్పుడు తల్లిదండ్రులు కలిగిన వాడు. అలాగే ఎస్తేరు తల్లిదండ్రులు లేని పిల్ల శోషణ కోటలోకి వచ్చి ఏకవశానికి అప్పగించుకుంది. రాజు భార్య అయ్యింది. 120 సంవత్సరానికి రాణి అయ్యింది. మనం కూడా తల్లిదండ్రులు లేని వారు వెదకి రక్షించాడు. సియోను కోటలో తీసుకొచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుని వశానికి అప్పగించుకోవాలి. విశ్వానికి రాణి చెక్కడానికి ప్రారంభిస్తున్నాడు. రాళ్ళు చెక్కేస్తారు. ఇస్తాను. ఎలా చెప్తాడంటే రాళ్ళు, నేను మాట చెప్పి నేను ముగిస్తాను. ఎలా చెప్తాడంటే రాళ్ళు, ఒక విషయాన్ని మీరు స్పష్టంగా గమనించాలి. రాళ్ళు చెక్కే విధానం, రాళ్ళని ఎలా చెక్కుతాడంటే ఆయన బైబిల్లో మాటలు కదా, నరుడు ఒంటరిగా ఉంటుంటా చెప్పండి కదా, తీసుకెళ్ళమంట చెప్పండి. నరుడు ఉండటం మంచిది కాదు, వాని కొరకు చేయదు అనుకున్నాడు కదా. అది పై పొర, అది పై పొర. లోపల పొర ఉంటుంది. రోమ 5:14 చదువు. రోమ 5:14 చదువు. రోమ 5:14 ఆఖరి మాట. ఆఖరి మాట చదువుతుంది. ఏదేను ఆదాము రాబోవానికి గురు. అంటే పై పొర ఎవరు? ఆదాము. లోపల పొర యేసు ప్రభు. ఆదాము రాబోవానికి గురుతై ఉండేదాన్ని కాబట్టి కనుక ఆదాముకి భార్య ఇచ్చాడు. ఎలాంటి భార్యని ఇచ్చాడు?
సాటి అయిన సహాయం. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. వాని కొరకు సాటి అయిన సహాయం చేయదు అనుకున్న మాట వాస్తవానికి తన కుమారుడు కూర్చున్న మాట, లోపల మరి యేసును కూర్చున్న మాట. ఎలా చేస్తున్నాడంటే, రాడు ఎలా చెబుతాడంటే, ఎపిసోడ్ రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎపిసోడ్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం కాడించి 4:11 కాడించి 4:11 కాడించి మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది అవి సంపూర్ణ పురుషులము వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారము వరకు. ఇక్కడ ఇందాక 2 పద్ధతులు ఆదికాండం ఆదాముకి సాటి అయిన సహాయం. ఎవరికి? ఆదాము. ఇక్కడ క్రీస్తునకు సమానమైన సంపూర్ణత. ఇక్కడ క్రీస్తునకు సమానమైన సంపూర్ణత. బాగా వినాలి. అక్కడేమో సాటి అయిన సహాయం ఆదాముకి, ఇక్కడేమో క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారము వరకు ఏనాడు నియమించాను. రాడు చెక్కే విధానం చెప్తాను, గమనించాలి. ఏలాగు నియమించాను అంటే సంఘము పరిపూర్ణతలోకి రావాలి. యేసునాథునికి తగిన భారీగా, యేసునాథునికి సాటి అయిన సహాయముగా, యేసునాథుని తగిన భారీగా సిద్ధపడాలంటే దేవుడు ఎలాగూ నియమించాడట. ఎలా నియమించాడు ఇప్పుడు చెప్పాడు. 11వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించారు. వీళ్ళందరూ ఎందుకు అవసరం సంఘానికి? వీళ్ళందరూ ఎందుకు అవసరం? అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరు, ఉపదేశం ఎందుకు అవసరం? పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. బాగా విని, పరిశుద్ధులే కావాలి, సంపూర్ణులు కావాలి. 2, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి. క్షేమ అభివృద్ధి. సాధారణ తత్వం జీర్ణం అయిపోయింది మనలో ప్రతివాన్ని, అణువణువుని జీర్ణం అయిపోయింది. ఎంత వాక్యం విన్నా సంబంధించిన పుస్తకం బయటకు వస్తూ ఉంటాయి. ఏ లక్షణాలు? ఎంత వాక్యం విన్నా, ఎంత సీనియర్ క్రైస్తవులైనా ఏమొస్తాయి బయటికి? ఎందుకని అణువణువు ఏమైంది? జీర్ణం అయిపోయింది. ఏ తత్వం? సైతాన్ తత్వం. అణువణువుని జీర్ణం అయిపోయింది. ఎంత భక్తులైనా సంవత్సరం భక్తి పరీక్షించినప్పుడు ఉస్సుమని బయటకు వస్తుంది ప్రాచీన స్వభావం. అంచేతే ఇదంతా నీలో తొలగించడానికి క్షేమాభివృద్ధి, ఈ విషయమంతా తొలగించి నేను క్షేమములోకి నడిపించాలి. అలా నడిపించాలంటే పరిచర్య ధర్మం జరగాలి. అది ఇంకేదో వచ్చేసేది కాదు. పరిచర్య ధర్మము జరగాలి. పరిచర్య ధర్మం జరగాలంటే 5 రకాల మినిస్ట్రీ జరగాలి. 1 అపోస్తులు, 2 ప్రవక్తలు, 3 సువార్తికులు, ఆ తర్వాత కాపరులు, ఉపదేశకులు. వీళ్ళందరి పరిచర్య ద్వారా క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెంది పరిశుద్ధులు సంపూర్ణ అవుతారు. యేసు రక్తంలో కడగబట్టే చాలు పరిశుద్ధులు, కానీ సంపూర్ణుడికి కాదు. అది ఏం కాదు. ఎవరు మరి పరిశుద్ధులంటే? సంపూర్ణులు కాదు. యేసు రక్తంలో కడగబడిన ప్రతివాడు పరిశుద్ధుడు, కానీ సంపూర్ణుడు కాదు. వాడు ఇప్పుడు సంపూర్ణులోకి వెళ్ళాలి. యేసులో నూతన జన్మ కలిగింది కానీ సంపూర్ణుడు కాదు. ఒక శిశువు భూమి మీద పుట్టిన తర్వాత
వాడు పరిపూర్ణుడు అయిపోలేదు. వాడు పుట్టాడు, తర్వాత ఎదగాలి. ఎదిగి తండ్రి పోలికలోకి తల్లి పోలికలోకి రావాలి. అలాగే క్రీస్తునందు జన్మించావు, తర్వాత ఎదగాలి, పోలికలోకి రావాలి. ఆయన పోలికలోకి రావాలి. అలా రావాలంటే ఇన్ని వరాలు కావాలి. అపోస్తులు ఉండాలి, ప్రవక్తలు ఉండాలి, సువార్తికులు ఉండాలి, కాపల ఉపదేశకులు ఉండాలి. వీళ్ళందరి పరిచర్య ద్వారా పరిశుద్ధులు ఏమవుతారు చెప్పిన సంపూర్ణత అవుతారు. ఎలాగంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగ వరకు ఆయన నియమించాడు. అప్పుడు పరిపూర్ణులు కావాలి. అప్పుడు ఇలా పరిపూర్ణులు కావాలంటే ఇలా వాడబడిన దైవజనులు నడుస్తారా, ప్రవక్తలు, అపోస్తలులు అందరూ నడుస్తారా, వీళ్ళకి వరాలు కావాలి. వీళ్ళకి వరాలు కావాలంటే దేవుడు వరాలు ఇచ్చాడు. వీళ్ళకి ఎలా వరాలు ఇచ్చాడంటే బైబిల్ బోధిస్తుంది. ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయము లోకమాట వినండి జాగ్రత్తగా. 4వ అధ్యాయం. రాడు చెప్పి స్థలం అన్నాను కదా, రాడు చెప్పే విధానం జ్ఞాపకం చేస్తున్నాను. ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయము ఈ మాట చదవండి ఒకసారి. 6వ వచనం కానించి 4వ అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరికీ దేవుడు ఒక్కడే, అందరిలో దేవుడు ఉన్నాడు, అందరిలో వ్యాపించి ఉన్నాడు కదా. అయితే అందరిలో ఉన్నంత మాత్రమే అందరి సామర్థ్యం ఒకటి కాదు. ఇప్పుడు చెప్పాడు అక్కడ. ఇప్పుడు చదవండి. అయితే అది మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడేది. ఈ మాట మీరు ఆలోచించాలి. ఈ మాట మీరు బాగా ఆలోచించాలి. అందరూ ఎవరున్నారు? ఆలోచన ఏం చెప్పాడు? తండ్రి దేవుడు ఒక్కడే, ఆయన అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరిలో ఉన్నాడు దేవుడు, అందరిలో ఉన్నాడు. అయితే క్రీస్తు అనుగ్రహించు కృప యొక్క పరిమాణము, వరం యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడుతుంది. అందులో దేవుడు ఉన్నాడు, కానీ క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడుతుంది. ఇప్పుడు మీకు ఇంకా తేదీకి అర్థం కావడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మన అందరం తినేది రైసే. అందరం తినేది రైసే. ఎవరు తినే ఏం తినాలి చెప్పండి? ఉత్సాహం ఉండండి. ఏం తినాలి? అందరూ రైసే తినాలి అందరూ. కానీ అదే రైస్లో మటన్ కూర వేసి తింటే దాని రుచి వేరు, దాని సామర్థ్యం వేరు, దాని శక్తి వేరు, దాని టేస్ట్, దాని బలం వేరు. అదే రైస్లో చికెన్ వేసి తింటే దాని బలం వేరు, దాని శక్తి వేరు, దాని రుచి వేరు. అదే రైస్లో పప్పు మామిడి వేసి తింటే దాని బలం వేరు. అదే రైస్లో బీరకాయ కొలిసి తింటే దాని బలం వేరు. అదే రైస్లో చింతపండు చారేసి తింటే దాని బలం. కానీ రైస్ ఉంది. అలాగే అందరికీ సువార్త ప్రకటించాలి, అందరికీ సువార్త ప్రకటించాలి. కానీ ఈ ప్రకటించే వాళ్ళ సామర్థ్యాలు, వరమును బట్టి సామర్థ్యం ఉంది. ఎందుకంటే వరమును బట్టి సామర్థ్యం ఉంది. అందుకే చెప్పాడు. ఎన్నో వచ్చినాము? 7వ వచనం. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున, క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం, క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చొప్పున కృప ఇవ్వబడు అన్నాడు. ఇప్పుడు ఈ వరాలు ఎక్కడి నుంచి ఇచ్చాడంటే ఎందుకు చదవబడుతుంది? ఎందుకు చదవాలి? ఎందుచేత లింక్ వరుడు పైదానికి దీనికి లింక్ వరుడు. ఎందుచేత అంటే ఈ వరాలు ఇచ్చిన కొరకు అప్పుడు అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు శరణు చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవెను అనుగ్రహించని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయన అన్నాడు కదా. ఆరోహణం అంటే అంత ముందు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఆరోహణం అంటే అర్థం ఏంటి? పైకి వెళ్ళుట. అవరోహణం అంటే
అది కిందకి వెళ్ళాడట. ఆరోహణ మాయనగా అంటే భూమి యొక్క ఆ, కింద భాగమునకు ఆ, దిగువనయు అర్థం ఇచ్చుతున్నది కదా అన్నాడు. అంటే భూమి కింద భాగానికి వెళ్ళాడంట. ఎప్పుడైతే వేసాయి, ఎప్పుడైతే వేసాయి సిలువలో మరణించి, అవునా, ఎన్నింటికి చనిపోయారు ఆయన? 3 గంటలకి చనిపోయారు. బాడీ ఎక్కడ ఉంది? సిలువలో. ప్రార్థన ఎక్కడికి వెళ్ళి? కింద పరదేశం వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? పరదేశం కిందకి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది పరదేశం? పరదేశం ఎందుకు వెళ్ళింది ఆత్మ కదా? యేసునాథుడు పరదేశం ఎందుకు వెళ్ళాడు? పరదేశం ఎందుకు వెళ్ళాడంటే యేసయ్య మనకు దేవుని వాక్యం చెప్తుంది. 68వ కీర్తన 18 వచ్చింది. 68, 18 ఈ రెండు మీరు ఉంచుకోవాలి. ఏది? ఎఫెసీ 4:8, 68, 18 ఉంచుకోవాలి. మేము ఆరోహణమైతివి, అది పట్టబడిన వారిని, అది చెరపట్టుకుని, పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతుంది. పరదేశం ఎందుకు వెళ్ళాడు ఇప్పుడు ఆయన? పట్టబడిన వారిని విడిపించడానికి. ఎందుకు వెళ్ళాడు? పట్టబడిన వారిని. పరదేశంలో ఉండిపోయారు వాళ్ళు. పాతాళ లోకం ఉంది. పాతాళమైన మట్లే కాదు, పాతాళంలో ఒక లోకం. పాతాళం ఏంటి? లోకం. పాతాళమైన ఒక లోకం. పాతాళ లోకంలో నరకం ఉంది. పాతాళ లోకంలో చీకటి గదులు ఉన్నాయి. ఏమున్నాయి? ఎక్కడ? పాతాళంలో ఇంకేముంది? నరకము. పాతాళ లోకంలో నరకంలో మొదలు వచ్చాడు ఎవరిని? లూసిఫర్, సాతాను. దేవదూతలు పాపం చేసినప్పుడు ఏం చేశాడు? పాతాళంలో కట్టిగా చీకటి బిలంలో దాచాడు. పాతాళ లోకం, ఆ లోకంలో ఆ గదులు, దేవదూతలు పాపం చేసిన వాళ్ళు అందరినీ గదిలో ఉంచాడు తీర్పు వరకు. అలాగే మనుషులు కూడా గదుల్లో ఉంచుతాడు. ఎక్కడ? పాతాళ లోకంలో గదుల్లో ఉంటారు వాళ్ళు. ఎప్పటి వరకు? మీకు అర్థమైందా? ఇప్పుడు పాతాళ లోకంలో ఏముందంటే ఇది వరకు పరదేశం ఉంది. పాతాళ లోకంలోనేమో పైన పరదేశం, మధ్య అగాధం, కింద మంట. అది అక్కడికి వెళ్ళాడు యేసుప్రభు. అక్కడికి వెళ్ళి ఏం ప్రకటించాడు? సువార్త ప్రకటించి పట్టబడిన వారిని ఏం చేశాడు? చెరపట్టుకుని పైకి తీసుకెళ్ళిపోయాడు. వినాలి. భూమి మీద మనందరికి ఏం చెప్పి మనం విడిపించాడు? సువార్త చెప్పి. ఎవరు పట్టుకున్నాడు మనల్ని? సైతాను పట్టుకున్నాడు. అపవాది చేత బంధించబడ్డాం, సాతాను చేతిలో బంధించబడ్డాం. సువార్త చెప్పి మనం విడిపించాడు. అలాగే వాళ్ళకు కూడా సువార్తను చెప్పి వాళ్ళని విడిపించాడు. సువార్తను చెప్పి వాళ్ళని విడిపించి అప్పుడు బయటకు తీసుకెళ్ళిపోయాడు. చెరగా పట్టుకుని పోయి అప్పుడు ఏం చేశాడు చెప్పనా? మనుషులకు మనుషుల చేత నీవు కానుకలు తీసుకుని ఆదిగో మనుషుల చేత ఏం తీసుకున్నాడు? ఏం తీసుకున్నాడు? కానుకలు అనగానే వెండి బంగారం డబ్బులు అనుకోకండి. కానుకలు అనగానే వెండి బంగారం అనుకోకండి. మనుషుల చేత కానుకలు తీసుకుంటామంటే పాత నిబంధనలో వాడబడిన భక్తుల యొక్క వరాలు తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? వరాలు అక్కడ తీసుకున్నాడు. ఇంకా వరాలు తాళదు మళ్ళీ. పాత నిబంధనలో వాడబడే దైవజనుల వరాలు తీసుకున్నాడు. అప్పుడు వరాలు తీసుకుని అప్పుడు ఏం చేశాడో తెలుసిన? ఇప్పుడు మీరు చదవాలి. ఎక్కడ? ఎఫెసీ 4:8 చదవాలి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు శరణు చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించారు. ఏ మనుషులకి? ఎవరా ఈవులు అంటే? సార్వత్రిక సంఘానికి వరాలు ఇచ్చాడు. వ్యక్తిగత వరాలు. ఎవరు వాళ్ళు? నెంబర్ 1 అపోస్తలులు, 2 ప్రవక్తలు, 3 సువార్తికులు, 4 కాపరులు, 5 ఉపదేశకులు. ఈ వరాలు పట్టుకొచ్చి ఇచ్చారు. అక్కడ వరాలు తీసుకుని, అంటే మీరు మాట గమనించారు, అక్కడేమో తీసుకున్నాడు, ఇక్కడ ఇచ్చాడు. గమనించాలి.
కొంచెం లోతుగా రావాలి, గమనించాలి. ఏం చేస్తానని చెప్పాను, ఎలా చెప్తాను, రూట్ చెప్తున్నాను, రూట్ కాదు చెప్తున్నాను. అలా చెక్కి క్రీస్తును కలిగిన సంపూర్ణతలోకి తీసుకొస్తాడు సంఘాన్ని. రాడ్ చెక్కే స్థలం మీకు అర్థమవుతుందా? అంచేత మీరు గమనించాలి. 68:17 చదవసారి. 68:17. దేవుని రథములు సహస్రములు ప్రభు వాటిలో ఉన్నాడు. ఏ రథాలు? దేవుని రథం ఏం చేస్తుంది? రథాలు ఏం చేస్తాయి? దేవుడు మోస్తాయి. అవునా? నూతనంలో రథం ఏంటి? సంఘం. రథం అనగా సంఘం. ఏలియాకు ఎవరు పంపించాడు? ఏలియాకు అగ్ని రథాన్ని. ఆ రథంలో ప్రవక్త ఎవరు? ఎవరా ప్రవక్త? సత్య ప్రవక్త. ఏం ప్రకటించాడు? ఇశ్రాయేలు ప్రజలకి సత్యాన్ని ప్రకటించాడు, తడబాటును విడిపించాడు. చచ్చిపోతాను అనుకున్నాడు, కానీ ఏం పంపించాడు? రథం పంపించి, అగ్ని గుర్రాలు పంపించి ఏలియా తీసుకెళ్ళిపోయాడు. కనుక ఏలి ఎవరికి గుర్తు? రెండవ రాకడలో ఆయన వచ్చే సమయానికి బ్రతికున్న వారికి ముందు ఏది? ఆ రథంలో వెళ్ళిపోయాడు ఏది. అలాగే పొద్దున సంఘం అనే రథం ఎంత పడుతుంది? సత్యము. సంఘం సత్యంతో నింపబడాలి, సత్యంలో ఉండాలి సంఘం. అంటే ఏలియా ప్రవక్త సత్య ప్రవక్త. అందుకే ఆ రథంలో ఎవరున్నారు? ఏలియా ఉంటాడు. 2, మోషే మరణించాడు లేదా? అప్పుడు ఎవరు లేవనెత్తారు? మికాయేలు వచ్చి లేవనెత్తాడు. ఎవరిని? మోషే శరీరాన్ని. అది యోధరాజు పథకంలో కనపడుతుంది. మీకు టైం అయిపోతుంది, పెద్దలు చూపించండి ఎవరికి వెళ్తున్నా. మీకు అర్థమైందా? మికాయేలు వచ్చి ఎవరు లేవదీశారు? మోషేని లేవదీశాడు. మికాయేలు ప్రధాన దూత. అంటే రెండవ రాకడలో ప్రధాన దూత శబ్దంతో వస్తాడు, సంఘం లెగిస్తుంది. అని ఎవరికి గుర్తు? ఇప్పుడు మోషే చనిపోయి తిరిగి తెచ్చిన వారికి మోషే. ఏలియా బ్రతికున్న వారికి అర్థమవుతుందా? అందుకే రెండవ రాకడ ముందు గుర్తు మోషే, ఏలియా. ఇప్పుడు రథములు అనగా అక్కడ చెప్పాడు కదా, రథములు అనగా ఆయన రథములు సహస్రములు. ప్రభు వాటిలో ఉన్నాడు. అంటే రథం అనగా సంఘము వ్యక్తిగతంగా, ప్రతి వ్యక్తిగా దేవుని సేవ చెప్పారు కదా, మనందరం దేవుని ఆలయంగా కోరుకున్నాడని దేవుడు మోస్తాం. మనం కూడా రథాలు. అంటే సహస్రం అంటే వేవేదు రథాలు అంటే మనుషులు. ప్రభు వాటిలో ఉన్నాడు అని సేనాయి పరిశుద్ధమైన, ఆ కొండ పరిశుద్ధమైన. సేనాయి పరిశుద్ధమైన. సేనాయి ఎప్పుడు పరిశుద్ధమైంది? దేవుడు దిగి వచ్చినప్పుడు, ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు. మీరు 3 దినాలు ఏ స్త్రీని చేరకూడదు, మీరు పరిశుద్ధంగా ఉండాలి, ఏ మనుషులు దాని మీదకి రాకూడదు, ఏ జంతువు దాని దగ్గర రాకూడదు, మీరు అందరూ పరిశుద్ధంగా ఉంటే నేను ధర్మశాస్త్రాన్ని ఇస్తాను అన్నాడు. అప్పుడు దేవుడు దిగి వచ్చాడు. దేని మీదకి? సేనాయి కొండ మీదకి వచ్చి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. సేనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమైన. ఏ కొండ? సీయోను కొండ. యెహోవాను దేవుడు అక్కడ అన్నాడు కదా. మాట ఉంది కదా, దొరికింది అక్కడ. దొరికిన మాట నీవు ఆరోగ్యమైనప్పుడు చెరపట్టుకుని పోతుంది, మనిషి చేత కానుకలు తీసుకుని ఉన్నావు. యెహోవాను దేవుడు అక్కడ నివసించాడు. యెహోవాను దేవుడు అక్కడ నివసించిన. ఎక్కడ? సంఘములో నివసించినట్టు. యెహోవాను దేవుడు అక్కడ నివసించినట్టు నీ విశ్వాసఘాతుకుల చేత సైతము కానుకలు పుచ్చుకుని ఉన్నామన్నాడు. అంటే ఆనాడు ప్రవక్త కూడా ప్రభు నమ్మలేదు, వాళ్ళు అవిశ్వాసంగానే జీవించారు. అయినా దేవుడు వాళ్ళని సరిచేసి మాత్రం ఇచ్చి వరాలు ఇచ్చాడు. వరాలు ఇచ్చి వాడుకున్నాడు. వాడు విశ్వాసఘాతుకులు సైతము వరాలు తీసుకున్నాడు. అక్కడ వరాలు తీసుకుని ఎవరికి ఇచ్చాడో చెప్పిన నూతన నిబంధన సంఘానికి భక్తులకు ఇచ్చాడు. ఆ భక్తులు ఎవరంటే అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, అప్పుడు వేద ద్వారా పాట చెప్పబడతాయి. అప్పుడు పరిశుద్ధులు, సంపూర్ణులు. అప్పుడు క్రీస్తుని కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణలోకి వస్తారు. అక్కడ ఆదాము దగ్గర ఏమో సాటి అయిన అన్నాడు, ఇక్కడేమన్నాడు? సమానమైన
సంపూర్ణత. అలా తన భార్యను సిద్ధం చేసుకుంటాడు. భూమి ఈ మందిరం ఏం చెప్పినా రాళ్ళను చెక్కేస్తాను. ఇది రాళ్ళను చెక్కేస్తాను. అనేక హృదయాలు పరిశీలిస్తాను. బైబిల్ కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించాలి. ఆదాము చేశారు వ్యక్తిని ఆ పాత్రలో వెళ్ళి రాగవాలి. ప్రతి మనిషిని పరీక్షించుకోవాలి. ఈ నేను సంపూర్ణ అవ్వాలి, క్రీస్తుని కలిగి సంపూర్ణ నేను రావాలి ఆలోచన ప్రతి ఒక్కరూ ప్రతి ఆదివారం కలిగి ఉండి మనలో వచ్చిన జీవితాన్ని ఏం చేయాలి? మనం పరీక్షించుకుంటాము. అప్పుడు సంపూర్ణ పండించబడతారు. ఈ కృప దేవుడు మనందరికీ నూతన అనుగ్రహించింది. పంపిస్తున్నారా? బాగా పండిస్తున్నాం. కనుగొని అమ్మలో ప్రవేశించడానికి అందరూ సిద్ధపడదామండి. నూతన మందిరంలో ఇంతవరకు దేవుడు మనకు అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చారు. కొంత మనము ప్రతిష్ఠించుకుని దేవుని మందిరం ఆయన ప్రతిష్ఠించుకుని పరిశుద్ధులమై ఆయన శరీరంలో పాలు పొందడానికి నూతన మందిరంలో అందరూ సిద్ధపడదాం. దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించాం. దేవునికి మన జీవితాలు కూడా నూతన మందిరంలో ఆయన ప్రతిష్ఠించుకుందాం. ప్రభా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతను నన్ను తీసుకురావాలని మీ కుమారుడిని యేసు ప్రభువుని వారి లోకానికి పంపించి నా ప్రతి పాపమును కడిగి శుద్ధి చేసి నా హృదయాన్ని ఆదాయంగా చేసుకుని నేను సంపూర్ణతకు రావాలని ఇష్టపడుతున్నాం.